మామూలుగా జనం అనుకుంటున్నారు వైసీపీ వెన్నుపోటు దినోత్సవం ప్రకటిస్తుంటే వెన్నుపోట పన్నుపోట అర్థం కాని పరిస్థితిలో ఉందని జనం అనుకుంటా ఉన్నారు. ఈరోజు రేపు జనమంతా కూడా జగన్మోహన్ రెడ్డి అనే దరిద్రం పోయి సంవత్సరం అయిందని ఉత్సవాలు చేసుకునే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలంతా ఉన్నారు. గతంలో ఏదైతే 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం ప్రజలు బతకటానికే పరిస్థితి అర్థం కాని పరిస్థితుల్లో ఏదైతే అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా కల్పించిన అన్ని హక్కులు కోల్పోయి ఏమీ చేయలేని పరిస్థితుల్లో మాట్లాడితే అరెస్ట్ చేస్తారో ఏదైనా చెప్పినా అరెస్ట్ చేస్తారో అర్థం కాని పరిస్థితిలో ఉన్న ప్రజలు సంవత్సరం క్రితం ఇదే రోజు స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నారు. అంటే స్వతంత్రం వచ్చినప్పుడు ప్రజలు ఏ విధంగా ఆనందం పొందారో తెలియదు, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం జూన్ 4, 2024 నాడు పడిన ఆనందాన్ని ఈరోజు మరొక్కసారి వ్యక్తం చేయడానికి, హర్షాతిరేకాలు వ్యక్తం చేయడానికి రాష్ట్ర ప్రజలంతా ఎదురు చూస్తూ ఉన్నారు, ఉత్సవాలు జరుపుకోవడానికి. ఏదైతే సంవత్సరం క్రితం మనకి దరిద్రం పోయిందని ఈరోజు జగన్మోహన్ రెడ్డి అంటే లండన్ మందులు వాడుతున్నాడో లేదో తెలియదు, కానీ ఏదో వాడని పరిస్థితి కనపడతా ఉంది అతని మాటల్లో కానీ అతని చేష్టల్లో కానీ చూస్తూ ఉన్నాం. నిన్న ఒక ఇంటర్వ్యూలో చూసాం, చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక పత్రిక ఇంతవరకు ఎప్పుడు రాజకీయ ఇంటర్వ్యూ చేయలేదు, నేను ఈరోజు ఫస్ట్ టైం మేము రాజకీయ ఇంటర్వ్యూ చేస్తున్నాం మీ దగ్గర అని చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. ఆ రోజు నేను బిల్ గేట్స్ అపాయింట్మెంట్ అడిగితే ఆయన అడిగాడు నేను ఏ రాజకీయ నాయకుడిని కలవనని, బట్ నాతో కలిసిన తర్వాత 40 నిమిషాలు మాట్లాడారు. అంటే ఆయన మాట్లాడే మాటల్లో ఈ రాష్ట్ర అభివృద్ధి ఎలా ఉంటుంది, ఎలా చేయాలని ఆయన కోరికను కాంక్షించిన బిల్ గేట్స్ లాంటి వాళ్ళే ఆయనకు సలాం చేసిన పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అటువంటి వ్యక్తి ఎప్పుడు నాకు సన్మానాలు కావాలి, నాకు మేకతో కప్పని శాల్వాలు కప్పని అడగలేదు. కానీ ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాల పాటు అరాచక పాలన చేస్తూ అనేక కష్టనష్టాలు పెట్టిన వ్యక్తి నాకు సన్మానాలు చేయండి అని అడుగుతున్నాడు. అంటే ఆయన ఏ విధంగా ఉందో పరిస్థితి కనబడతా ఉంది.